తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. దేవుని మహాకృపలో ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడి ఈ యొక్క చివరి నెలలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఎందుకంటే ప్రారంభం చూసిన వారు చివరి చూడలేదు. ఎంతోమంది గనులైన వారు గతించిపోయారు, అందం కలిగిన వారు ఆవిరైపోయి ఉన్నారు, ధనవంతులు ఈ సమయాన్ని చూడలేకపోయారు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ సమయాన్ని చూసే కృప దేవుడు మనందరికీ దయచేశాడు. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈరోజు అంశం ఏంటంటే మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేసావు. ఇది ఎవరు చెబుతున్న మాట? దేవుడు చెబుతున్నటువంటి మాట. మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలిపెట్టావంట. అంటే మొదట నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రేమను చూపించావో దేవుని ఎడల, కానీ రాను ఏం చేసావంట? ఆ ప్రేమను వదిలేసావంట. అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటో, దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే ఏంటో, ఇవన్నీ కూడా నేను వాక్యం ద్వారా తెలియజేస్తాను. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో మొదటి ప్రేమను విడిచిపెట్టేశారు. మొదటి ఎంత ప్రేమ అంటే దేవుడు అంటే అసలు ప్రార్థన లేకపోతే మనం ఉండలేము, దేవుడి సన్నిధి లేకపోతే ఉండలేము. అసలుకి ఏదైనా చెడు చూసామంటే అసలుకి నేను ఇక్కడ ఉండవలసింది కాదు. టీవీ ఆన్ చేసినా సరే, నేను బాప్తిసం తీసుకున్నా, దేవుణ్ణి ప్రేమిస్తున్నా, టీవీ కూడా కట్టేసేయి. ఎప్పుడు అన్నావు? బాప్తిసం తీసుకున్న కొత్తలో, దేవుణ్ణి తెలుసుకున్న కొత్తలో, దేవుడు అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నావంటే అంత ప్రేమ ఉంది. దేవుడితో గడపకుండా బయటకు కూడా వచ్చేదానివి కాదు, బయటకు కూడా వచ్చేవాడు కాదు. అంత ప్రేమ నీకుంది. కానీ ఆ ప్రేమ రాను ఏమైపోయిందంటే, ఇక్కడ రాసింది కదా, మొదటి ప్రేమను వదిలేసావు. మొదటి ప్రేమను వదిలేస్తే దేవుడు ఏమన్నంటే, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రేమను విడిచిపెట్టడాన్ని బట్టి దేవుడు మన మీద ఏం వేస్తున్నాడంట? నేరం మోపుతున్నాడు, తప్పు మోపుతున్నాడు. మనలో తప్పు ఉందనుకో, మన పరలోకము చేరలేము. ఏంటో తప్పు అంట? మొదటి ప్రేమను విడిచిపెట్టామంట. మొదట ఎంతసేపు ప్రార్థన చేసుకునేవాడువో, ఎంతసేపు ప్రార్థన చేసుకునేదానివో, మొదట ఎంత భక్తిగా ఉన్నావో, మొదట నువ్వు చేసిన భక్తి నేను చూసి కొంతమంది అనుకున్నారు, భక్తి చేస్తే ఏమలాగే చెయ్యాలి, భక్తి చేస్తే సహోదరులాగానే ఉండాలి అని నేను చూసి ఎంతమంది మాదిరి తీసుకున్నారు. కానీ ఈరోజు నేను చూసి అనుకున్నారు, పెద్ద భక్తి చేసిన వారే పడిపోయారు, మేమేంట్లే అనుకునే స్థితికి నువ్వు వచ్చేసావు. నీ మొదటి ప్రేమ అంతా కూడా ఏం చేసావు? విడిచిపెట్టేశావు. అసలు దేవుడు అంటే ఎంత ఆసక్తో, నీకు ఎంత ప్రేమో, దేవుడంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, ఆ ప్రేమ అంతా కూడా ఇప్పుడు రాను ఆ ప్రేమ అంతటిని కూడా ఏం చేసుకున్నావు అంటే నువ్వు తీసేసుకున్నావు. నువ్వు ప్రేమను కనుక దేవుడిని ప్రేమించడం మానేస్తే దేవుడు అన్నాడు, నీ మీద తప్పు నేరం మోపవలసి ఉన్నదంట. నువ్వు మొదట నన్ను ఎలా ప్రేమించావు, ఇప్పుడు ఎలాగా ప్రేమిస్తూ ఉన్నావు. ఒకవేళ మొదటి ప్రేమ కనుక మనకు లేకపోతే ఆయన చేరుకోలేం. మొదటి ప్రేమ కనుక మనకు లేకపోతే ఆ రాజ్యంలో మనకు స్థానం ఉండదు. మొదటి ప్రేమ కనుక మనకు లేకపోతే 24 పెద్దలు, కోటాను దూతలు, జీవులు, కెరూబులు, సెరూబులతో నిత్యము పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేయబడుతూ ఉన్నటువంటి దూతలతో సహా నీవు కూడా ఉండి స్తుతించాలి అని అంటే నీకు మొదటి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఆ స్థలంలో ఉండలేవు.
అపవాది వారి అనుచరులకు ఏర్పాటు చేయబడిన పాతాళం నరకం అనే స్థలంలోనికి వెళ్ళిపోతాం ప్రేమ లేకపోతే. మొదట ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? బాప్తీసం తీసుకున్నప్పుడు ఎలాగున్నావు? ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఎలాగున్నావు? మందిరానికి వచ్చిన కొత్తలో ఎలాగున్నావు? ఇప్పుడు ఎలాగున్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో నేను చెబుతాను. ఒక వ్యక్తిని మనం ప్రేమించామనంటే ఆ వ్యక్తిని చూడకుండా మనము ఉండలేము. ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉండలేము. ఎక్కువ సమయం ఎవరితో గడపాలనుకుంటాం? ఎవరినైతే ప్రేమించామో వారితో గడపాలనుకుంటాము కదా. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో వారితో ఎక్కువగా గడపాలనుకుంటాము. దేవుణ్ణి నువ్వు మొదట్లో ఎక్కువగా ప్రేమించావు కాబట్టి ఆయనతో నువ్వు ఎంతో ఎక్కువగా గడిపావు. ఆయనలో ఆనందించావు, ఆయనలో సంతోషించావు, ఆయనలోనే నాకు జీవం ఉందనుకున్నావు. కానీ ఎప్పుడైతే రాను భక్తి జీవితంలో సన్నగిల్లిపోయావు, భక్తి జీవితంలో ఏమైపోయావు? సన్నగిల్లిపోయావు. ప్రేమ చల్లారిపోయింది. ఎవరి మీద ప్రేమ? దేవుని మీద ప్రేమ. దేవుని మందిరం మీద ఉన్న ప్రేమ నీకు చల్లారిపోయింది. ఎవరో ఏదో చెబుతూ ఉంటే ఆ మాటలను బట్టి నువ్వు కూడా ఏమైపోతున్నావు అంటే నిదానంగా జారిపోతూ ఉన్నావు. ఈ ఒక్క సినిమా చూస్తే ఏమీ కాదులే. ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పి అన్నాడంట, మీలో ఎంతమంది బాప్తీసం తీసుకుంటారంటే అందరు చేతులు ఎత్తారు కానీ ఒక్క యవనస్తుడు చెయ్యెత్తలేదంట. ఏ నాన్న నువ్వెందుకు తీసుకోవంటే, బాప్తీసం తీసుకుంటే సినిమా చూడకూడదంట. ఒక్క సినిమా ఉంది అయ్యగారు, అది చూస్తే అది అయిపోద్దంట. ఒక సినిమాతో ఆగుతావు నువ్వు? పాపం ఒకదాంతో ఆగిద్దా? కంటిన్యూ అయిపోద్ది. పాపం పరిపక్వమైందని బైబిల్లో ఉంటుంది. పాపం చేస్తే ఒకసారి చేస్తే ఆగేది కాదు. పాపం చేస్తే ఏమనిపించిందో తెలుసా? నేను దేవుడి సన్నిధానానికి వెళ్తానికి అర్హుడిని కాదు, నేను పాపం చేసా, నేను ప్రార్థన చేయడానికి కూడా అర్హురాలిని కాదు, పాపం చేస్తే నువ్వు దేవుడి దగ్గర కూడా రాను అన్నట్లుగా సాతాను ప్రేరేపణ కలిగించిద్ది. అందుకనే మొదటి ప్రేమను మనం విడిచిపెట్టామేమో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మొదటి ప్రేమను విడిచిపెట్టావంటే నీలో ఏదో పాపం ఉంటేనే దేవునికి ఏమైపోయావు? నువ్వు ఎడమైపోయావు. పాపాలు రెండు రకాలు, ఒకటి బహిరంగ పాపాలు, ఒకటి లోన ఉండే పాపాలు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. నువ్వు ప్రేమిస్తున్నావా లేదో ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 97వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారలారా, చాలండి. ఏముంది? దేవుణ్ణి ప్రేమించటం అంటే చెడుతనాన్ని అసహించుకోవటం అని అక్కడ రాసింది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అంటే చెడుతనాన్ని ఏం చేస్తున్నావు? అది మొదట్లో నువ్వేం చేసావు? చెడుని అసహించుకున్నావు. ఇప్పుడు చెడుని అలవాటు చేసుకుంటున్నావు. చెడుని నిదానంగా చెడులోకి దిగిపోతున్నావంటే దేవుని ప్రేమలో నుంచి నువ్వేమవుతున్నట్లు? తొలగిపోతున్నావు అని అర్థం. అక్కడ రాసింది కదా స్పష్టంగా, యెహోవాను ప్రేమించేవారులారా అంటే దేవుణ్ణి ప్రేమించేవారంట చెడుతనాన్ని అసహించుకుంటారంట. మనం మందిరానికి వెళ్తున్నాంగా, కానుకలు ఇస్తున్నాంగా, ఎన్నో చేస్తున్నాంగా అని అనుకుంటే సరిపోదు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే చెడుని ఏం చేస్తావంట? అసహించుకుంటావంట. సినిమా చూడంగానే నీకేం పుట్టాలి? అసహ్యం పుట్టాలి. సీరియల్ చూడంగానే అసహ్యం పుట్టాలి. త్రాగుడు చూడంగానే అసహ్యం పుట్టాలి. కైనీలు, గుట్కాలు, ఇంకా ఏదైనా కానీ దేవునికి అవిష్టమైన ఏదైనా చెడు ఉంటే దాన్ని చూడంగానే నీకేం పుట్టాలి తెలుసా? అసహ్యం. మరి నీకు అసహ్యం పుట్టట్లేదే? చక్కగా చూస్తున్నావే, చక్కగా తింటున్నావే, చక్కగా నీకు ఏది చేయాలనుకుంటే అది చేస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఈ రోజుల్లో ఏమంటున్నారు తెలుసా? నేను హృదయంలో ప్రభువుని ఏం చేస్తున్నా? ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళు ఉన్నారు. హృదయంలో ప్రభువుని
నేను ప్రేమిస్తున్నానో లేదో ఆ ప్రభువుకే. ఎక్కడ ప్రేమిస్తున్నావు నువ్వు ప్రేమిస్తే చెడుని విడిచిపెడతావు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? కానుకిస్తే ఆయన్ని ప్రేమించినట్ల, ప్రార్థన చేస్తే ఆయన్ని ప్రేమించినట్ల, మోకాలేసి ప్రార్థన చేసి ప్రభువా ప్రభు అంటే ఆయన ప్రేమించినట్లు కాదు. బైబిల్లో చెబుతున్నాడు, చెడుతనాన్ని అసహించుకున్న వాడే దేవుణ్ణి ప్రేమించినట్లు. చెడును విడిచిపెట్టిన వాళ్ళే దేవుని ప్రేమించినట్లు. నువ్వు చెడులో ఉండి, పాపంలో ఉండి నేను దేవుని ప్రేమిస్తున్నాను అనంటే దేవుడు అంటాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటాడు. నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. చాలామంది అనుకుంటున్నారు నేను చేసేదే భక్తి, నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలుసు, నేను ఎంత ప్రయాసపడుతున్నానో నాకు తెలుసు దేవుడి కోసం అనుకుంటున్నారు. నువ్వు ఎన్ని చేసినా ఆయన ప్రేమించకపోతే అదంతా కూడా వ్యర్థమే. నువ్వు ప్రేమించడం అంటే చెడుని అసహించుకోవాలి. చెడు చూడంగానే ఏమనిపించాలి? అసహ్యం వేయాలి. అసహ్యం వేసిన స్థలంలో ఉంటాం మనం, ఒక్క క్షణం కూడా ఉండం. అసహ్యం వేసిన దాన్ని తింటామా? నేను ఒకసారి బంగారుపాలెం అనే ఊరు వెళ్తే అందరికి ఇస్తరాకుల్లో పెడితే అయ్యగారులు అని ప్లేట్లలో పెట్టారు. మాకు పురుగులు తేలుతున్నాయి అన్నంలో. తీసి ఎట్టగట్ట మరి ప్లేట్ కాదు, మొత్తాకి లేదు, ఏం చేయటానికి లేదు. ఇస్తరాకన్నా అయితే ముడిచేసి పక్కన పడేయచ్చు, ప్లేట్ ఏం చేయలేం. తీసి ఆ పళ్ళ్యానికి రాసుకుంటాం, ఎట్టగట్ట తిన్నాం. సాయంత్రం అయ్యేసరికి మాలో ఒక కుర్రాడు ఏం చేసుకున్నాడు తెలుసా? అసహ్యం పెట్టేసుకున్నాడు. దేని మీద? అన్నం మీద విరక్తి వచ్చేసింది. అందరికి తెల్లన్నం పెట్టి అసహ్యించుకున్నవాడికి పురుగుల అన్నం పెట్టారు. ఏం చేయాలో తెలియదు. అసలు నేను ఎందుకు వచ్చానురా బాబు, ఈ అన్నం తినడానికి ఇక్కడికి వచ్చానా అనుకుంటున్నాడు. అంటే అసహ్యమైన దాన్ని తినటానికే మనం ఇష్టపడతలేదు. అంటే నీకు దాన్ని చూడగానే ఏమనిపించింది? చి అనిపించింది, అసహ్యం వేసేసింది. కొన్ని స్థలాలు ఎలాగుంటాయి? చాలా మురికిగా ఉంటాయి, అక్కడ ఒక క్షణము కూడా ఉండలేము. అసలు వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అని అనిపించింది మనకి. అంటే ప్రదేశాల్లోనే ఉండలేకపోతున్నాం. అంటే దాన్ని చూడంగానే అసహ్యం వేసి దానికి ఏం చేస్తున్నాం? ఎడంగా వచ్చేస్తున్నాం. మరి పాపం కూడా ఎలాగ ఉండాలంటే మురికిగా ఎంచుకోవాలి, పెంటగా ఎంచుకోవాలి, నష్టంగా ఎంచుకోవాలి. పౌలు ఏమంటాడు? సమస్తాన్ని దేంతో ఎంచుకున్నాడు ఆయన? అది పెంటగా ఎంచుకున్నాడంట, నష్టంగా ఎంచుకున్నాడు, మొత్తాన్ని నష్టంగా ఎంచేసుకున్నాడు. మనము కూడా చూడంగానే అసహ్యం పుట్టాలంట. ఇక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను కూర్చోకూడదు. ఎక్కడ కూర్చోకూడదు? వ్యర్థమైన స్థలాల్లో మనం కూర్చోకూడదు. అమ్మ మీరు లోకస్తులు, లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటారు, అది కూడా వ్యర్థమే. అలాంటి స్థలాల్లో మనం ఉండకూడదు. బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, విశ్వాసికి అవిశ్వాసికి పొంతన లేదు. విశ్వాసితో సహవాసం చేస్తే నీ విశ్వాసం బలపడిద్ది. అవిశ్వాసతో కూర్చుంటే నీ విశ్వాసం కూడా సన్నగిల్లిపోయి నువ్వు పడిపోతావు. ఈ రోజున మనం ఎక్కడుంటున్నాం? విశ్వాసతో సహవాసం చేస్తున్నామా? అవిశ్వాసతో సహవాసం చేస్తున్నామా? ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేస్తే ఇంకా మన ప్రార్థన పెరిగిద్ది. అదే ఒక అవిశ్వాసతో మనం సహవాసం చేసామంటే వారికి భక్తి ఉండదు, వారికి దేవుని భయం లేదు, వారు లోకానుసారమైన బిడ్డలు కనుక వారిలాగానే మనల్ని కూడా ఏం చేస్తారంటే నిదానంగా వారి త్రోవలోకి తీసుకెళ్ళిపోతారు. వ్యర్థమైన స్థలాల్లో కూర్చోకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో. అసలుకే కీర్తనలో ఏముంటుంది? కీర్తన 1:1 చదవండి ఒకసారి. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక. నువ్వు కూర్చునేది ఎవరితో? అది పాపులతో కూర్చుంటున్నావు నువ్వు కూడా ఏమైపోతావు? 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెతే ఉంది. పాపులతో సావాసం చేసామంటే నువ్వు కూడా అంతే. పాపులతో సావాసం చేస్తే మనం పాపులం అయిపోతాం. త్రాగుబోతుల గుంపులు ఉంటే నువ్వు తాగపోయినా, ధ్వంసపు తాగినా కానీ నువ్వు తాగుబోతాడని ముద్రేస్తారు.
ఎవరితో సావాసం చేస్తున్నావు నిన్ను కూడా ఆ లెక్కలోనే ఆ కోవలోనే లెక్క కడతారు. అందుకనే మనం ఎవరితో సావాసం కలిగి ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన సావాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో సావాసం ఉండాలి, ఆత్మీయులతో సావాసం ఉండాలి, భక్తి కలిగిన వారితో సావాసం ఉండాలి, ప్రార్థనా పరులతో సావాసం ఉండాలి. మందిరము అలాగనే భక్తి పరులతో మన సావాసం కలిగితే మన భక్తిని ఇంకా పెంచుకుంటాం. ఇక్కడ బైబిల్లో రాసింది, నేను ఎంత ప్రేమిస్తున్నానో దేవుణ్ణి అని అంటున్నారు. నువ్వు ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? చెడుని విడిచిపెట్టాలి ముందు. నువ్వు ఎన్ని రోజులు గుడికి వెళ్తే ఉపయోగం ఏముంది? ఎంత గుడికి వెళ్ళినా ప్రార్థన చేసినా కానుకలు ఇచ్చినా నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే ఉపయోగం ఏమీ లేదు. నీ తల్లిదండ్రులకి ఏది కావాలో అది తీసుకొచ్చి పెట్టి, కొత్త బట్టలు పెట్టి, ఆహారం పెట్టి అన్నీ చేసావు, వాళ్ళ మాట వినకపోతే, నువ్వు ఎన్ని చేసినా వాళ్ళ మాట వినకపోతే ఉపయోగము లేదు. అలాగనే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే చెడుని అసహించుకోవాలి. ఈ రోజున చెడు అంటే చాలా ఇష్టంగా ఉంది చాలామందికి. ఏమి ఇష్టంగా ఉంది? చెడు అంటే ఇష్టంగా ఉంది. ఈ లోకంలో ఉన్న మాయలో పడిపోతూ ఉన్నారు. చెడుని ఎంత ప్రేమిస్తున్నారంటే అంత ప్రేమిస్తూ ఉన్నారు. త్రాగపోతే నేను ఉండలేనండి, అక్కడికి వెళ్ళకపోతే నేను ఉండలేను, ఆ సావాసం లేకపోతే నేను ఉండలేనండి అనేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఇది చూడకపోతే నేను ఉండలేను, అది చేయకపోతే నేను ఉండలేను అంటే నువ్వు దేనిలో ఉన్నావు? చెడును ఎంతో ఏం చేస్తున్నావు? ప్రేమిస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, మొదట్లో నువ్వు చెడుని చూడంగానే అసహ్యం వేసేది. టీవీ పెడుతున్నారు ఇంట్లో, కట్టేసేయండి, నేను ఎవరిని బాప్తీసం తీసుకున్నా, అసలు ఇట్లాంటివి నా దగ్గర ఉండొద్దు, వ్యర్థమైన వాటిని నేను చూడను, కట్టేసేయండి. నిదానంగా నువ్వే అన్నావు, టీవీ పెట్టు కాసేపు చూద్దాం అంటున్నావంటే నువ్వు నీలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. ఏ మార్పు? దేవుణ్ణి ప్రేమించడం వదిలేసి సైతాను ప్రేమించడం మొదలు పెట్టేశావు. సైతాను మార్గంలోకి వచ్చేసేసావు. చాలామంది ఎన్ని పాపాలు చేస్తారో చేసి కూడా నాకు అసలు ఏం తెలియదండి అన్నట్లుగా ఉంటారు. మరి నీ పాపాలు ఎలా బయటపడతాయి? చెడుని అసహించుకో. దేవుని ప్రేమించడం అంటే ఏంటిది? చెడుని అసహించుకోవాలి. మరి నీ పాపాలు ఎట్లా బయటపడతాయి? ఇప్పుడు పక్కన వాళ్ళు చెబితే ఒప్పుకుంటావా? ఇంట్లో వాళ్ళు చెప్తేనే ఒప్పుకోవట్లేదు, ఇక బయట వాళ్ళు చెబితే ఒప్పుకుంటాం. కొంతమంది అంటే మా అమ్మ మా నాన్న చెబితేనే వినలేదు, నువ్వు చెబితే నేను వింటానా అనే వాళ్ళు ఉన్నారు. చూడండి బైబిల్లో నుంచి దేవుని ప్రేమించడం అంటే అసహించుకోవటం, చెడుని అసహించుకోవటం. ప్రేమించిన వారిని మనం ఎక్కువగా కలవటానికి ఇష్టపడతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి. చూడండి కీర్తనలో 98, కీర్తన గ్రంథం 90 అధ్యాయం 8వ వచనం. 98 కీర్తన గ్రంథం 90 అధ్యాయము ఎంత చక్కటి మాట అక్కడ రాయబడి చూడండి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎక్కువగా ఎక్కడికి వెళ్తావు? దేవుని దగ్గరికి వెళ్తావు. నువ్వు అక్కడికి వెళ్ళంగానే దేవుని ముఖ కాంతిలో నీకు ఏం బయటపడతాయంట? నీ రహస్య పాపాలు బయటపడతాయంట. చాలామంది రహస్య పాపాలు ఉంటాయి. బహిరంగంగా కొంతమంది కనపడిపోతారు, వాళ్ళని వ్యభిచారులని, దొంగలని, త్రాగుబోతులను ముద్రేస్తాం. కనపడకుండా చేసే దొంగలు ఎంతోమంది ఉన్నారు. మరి నీ రహస్య పాపాలు ఎలా బయటపడతాయి అని అంటే, నువ్వు ఎవ్వరు లేకుండా చేస్తున్నావు, ఎవ్వరు చూడని ప్రదేశంలో చేస్తున్నావేమో, అవి కూడా పాపాలే. కానీ ఆ పాపాలను బయటపడాలి అని అంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన ముఖకాంతిలో నీ రహస్య పాపాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? బయట పెడతాడంట. నీ రహస్య పాపాలు. రహస్య పాపాలు అంటే ఏంటి? రహస్య పాపాలు అంటే ఏంటి? ఎవ్వరు లేకుండా నేను ఒక్కరినే వదిలే, నువ్వు అప్పుడు ఏం చేస్తావో ఎవరికే తెలీదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో చాటింగ్ చేస్తున్నావో అది ఎవరికి తెలియదు. ఆ రహస్య పాపం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అసలు నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావో, వ్యర్థమైన చూస్తున్నావేమో,
దేవునికి అసహ్యకరమైనవి చూస్తున్నావేమో, ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలిసింది? దేవుడికి తెలుసు. అసలు నువ్వు చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టావంటే అసలు మనం ఏం వింటున్నామో మనకే తెలియదు. రహస్య పాపాలు ఈ రోజున చాలామందిలో ఏమున్నాయో తెలుసా? రహస్య పాపాలు ఉన్నాయి. అంటే అవి ఎక్కడున్నాయి? రహస్యంగా ఉంచబడిని. లోన కుళ్ళు ఉంటుంది, అది కనపడదు. కుట్ర ఉంటుంది, స్వార్థం ఉంటుంది, ఈర్ష ఉంటుంది, కక్షలు ఉంటాయి, కోపం, ద్వేషం, ఇవన్నీ రహస్యంగా ఉంటాయి. బయటికి కనపడతాయా? బయటికి ఏం కనపడవు. పిల్లంట కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడలేదనుకుంటుందంట. అలాగనే చాలామంది రహస్యంగా చేసిన పాపాలు ఉన్నాయి, ఎవ్వరికీ తెలియదు. నా భర్తకు తెలియదు, నా బిడ్డలకు తెలియదు, ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావేమో. నువ్వు చేసే పాపం దేవుడు చూస్తున్నాడు. రహస్యమైన దాన్ని దేవుడు ఎక్కడ బయలుపరుస్తా అన్నాడు? మిద్దెల మీద ప్రకటింపజేస్తా అన్నాడు. నువ్వు చేసింది రహస్యంగానే, కానీ ఒకానొక రోజు ఉంది, తెలిసే రోజు. ఆ రోజు ఎక్కడ ప్రకటింపజేస్తాం? మిద్దెల మీద. అంటే ఎత్తైన ప్రదేశంలో ప్రకటన ఎత్తైన ప్రదేశంలో అందరూ కనపడరా? మన కొండ మీద ఎవరైనా పైన ఉన్నారనుకో, కింద నుంచి మనకి చక్కగా కనపడిద్ది. అది కింద ఎక్కడో రహస్యంగా దాచుకుంటే ఎవరిని మనం ఏం చేయలేం, చూడలేం. కానీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే మొదటి ప్రేమను విడిచిపెట్టావంట. మొదటి ప్రేమను విడిచిపెట్ట కారణం ఏంటంటే నీలో రహస్య పాపాలు ఎక్కువైపోయాయి. రెండోది, చెడుని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. అందుకని దేవుని ప్రేమను ఏం చేసేసావు? వదిలేసేసావు. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ప్రేమించడం మానేశారు. కారణం ఏంటి? చెడుని అసహించుకోకుండా చెడునే ప్రేమిస్తూ ఉన్నారు. రహస్య పాపాలు ఎన్ని ఉంటున్నాయో లెక్కే లేదు. రహస్యం అంటే ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు పాపం చేస్తా చూడు, అదే రహస్యంగా చేసే పాపం. రహస్యంగా దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? నువ్వు తలుపేసుకొని లోనకి వెళ్ళి ప్రార్థన చేయి. రహస్యంగా చేసిన ప్రార్థనకి దేవుడు రహస్యంగానే ప్రతిఫలం ఇస్తాను బైబిల్లో ఉంది. కానీ ఈ రోజుల్లో రహస్యంగా ప్రార్థన చేయట్లా. ఏం చేస్తున్నారు? పాపం చేస్తూ ఉన్నారు. మరి నీ పాపం ఎట్లా బయటపడిద్ది? దావీదు పాపం చేశాడు, పిలిపించుకున్నాడు, పాపం చేశాడు. ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఏమైంది? అట్టి పాపం చేసిన వాడవు ఎవరన్నారు? నువ్వే అనగానే అప్పుడు ఒప్పుకుంటాడు, అట్టి పాపం చేసింది నేనే. ఆయన రహస్యంగా చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు? బయలుపరిచేసేసాడు. ఎందుకు చెబుతున్నానంటే చాలామంది ప్రేమిస్తున్నామని భ్రమలో ఉండిపోయారు. ఇంకా కొంతమంది అయితే ఏమంటున్నారు తెలుసా? మేము మనుషులు ఎవరిని ప్రేమించమండి, దేవుణ్ణే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే చెడుతనాన్ని విడిచిపెట్టామని బైబిల్ సెలవిస్తూ ఉంది. త్రాగుతున్నావా? అది చెడే తీసే. వ్యభిచారం చేస్తున్నావా? చెడే తీసే. ఇంకా ఏమేమి పాపాలు చేస్తున్నావు అన్నీ విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకుండా నుండి చెడుని ప్రేమిస్తున్నావంటే నువ్వు ఇంకా పాపంలో ఉన్నట్లే. ఇంకా నువ్వు చెడుని వింటున్నావా? చెడు జరుగుతుందంటే ఆ ప్రదేశంలో నువ్వు ఉండకూడదు. వ్యర్థమైన స్థలాల్లో మనం ఉండకూడదు. విగ్రహారాధన స్థలాల్లో మనము ఉండకూడదు. వ్యర్థంగా ఉన్న ప్రతి స్థలంలో మనం ఉండనే. కానీ ఈ రోజుల్లో దౌర్భాగ్యం ఏంటంటే ముందు మనమే ఉంటున్నాం. వ్యర్థమైన ప్రతి స్థలంలో ఎవరు ఉంటున్నారు అంటే ఎవరుంటున్నారు? క్రైస్తవ బిడ్డలు ఉంటున్నారు. ఒకసారి సినిమాకి వెళ్ళారంట సంఘ బిడ్డలందరూ. వెళ్ళి అక్కడ వీళ్ళకి క్రైస్తవ బిడ్డలకి ఏం అలవాటు తెలుసా? ఏదన్నా వాక్యం బలంగా చెబితే హల్లెలూయా అంటాం అలవాటు కదా. అక్కడ మంచి సీన్ జరుగుతుంటే హల్లెలూయా అన్నారంట. వెనకాల కూర్చున్న సంఘ పెద్ద కూడా, మన సంఘస్థులే నేను కూడా, అరే మన పెద్ద కూడా వచ్చాడరా అనుకున్నారంట వాళ్ళు. అరే మన సంఘం అంతా ఇక్కడే ఉందరా అనుకున్నారంట. అంటే వాళ్ళు ఏం చేశారు? మందిరానికి వెళ్తున్నారు కానీ మార్పు లేదు. మార్పు లేకుండా ఏం చేశారు? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు. అది వెళ్ళే స్థలం కాదు, వెళ్ళే స్థలం కాదు. సినిమా కానీ ఇంకేదైనా కానీ వెళ్ళకూడని కొన్ని స్థలాలు ఉన్నాయి, అక్కడికి మనము
వెళ్ళకూడదు. చేయరాని పనులు చేస్తే వెళ్ళకూడని స్థలాలకు వెళ్తావు. 3 స్థలాలకు వెళ్ళకూడదు. 1 హాస్పిటల్కి, 2 పోలీస్ స్టేషన్కి, 3 కోర్టుకి. ఈ 3 స్థలాలకి వెళ్ళకుండా ఏం చేసుకోవాలి? మనం ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చెడును అసహించుకోకుండా చెడుని ప్రేమిస్తున్నావంటే ఈ 3 స్థలాలకి వెళ్ళాల్సి వచ్చింది. ఏ స్థలాలకి? పాపాన్ని బట్టి రోగం. నువ్వు పాపం చేసావా, శాంతి లేకుండా పోలీస్ స్టేషన్లకి, అలాగే కోర్టుల చుట్టూ. ఈ వెళ్ళకూడని స్థలాలకి చాలామంది వెళ్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? రహస్య పాపాలు. అలాగే నువ్వు చెడుని ఎంతో ప్రేమిస్తున్నావు కనుక, అసహించుకోకుండా ఉంటున్నావు కనుక నీవు కూడా వెళ్ళకూడని స్థలాలకి నువ్వు వెళ్తున్నావు. వెళ్ళకూడని స్థలాలకి ఏం చేస్తున్నావు? వెళ్తూ ఉన్నావు. చెడును మనం ఏం చేసుకోవాలి? అసహించుకోవాలి, తీసివేయాలి. మరి తీసివేస్తున్నావా? చాలామంది అయ్యగారు వచ్చినప్పుడే టీవీ కట్టేస్తారు, అయ్యగారు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు. అయ్యగారు కోసం నువ్వు చేసేది? అయ్యగారు నీకు పరలోకం ఇచ్చేది? అయ్యగారు నీకు పరలోకం ఇవ్వలేడు, అయ్యగారు నీకు ఏమీ చేయలేడు. నీకు పరలోకాన్ని ఇచ్చేది ఆయన, నీకు తీర్పు తెచ్చేది ఆయనే, నీకు కిరీటాన్ని ఇచ్చేది ఆయనే, బహుమతినిచ్చేది ఆయనే. మరి ఆయన చూస్తున్నాడని మాత్రం మర్చిపోయావు. సీసీ కెమెరా ఉంటే భయపడతావు ఏది చిన్నదానికి. మరి ఆయన ప్రపంచమంతా చూస్తున్నాడుగా. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి రహస్య స్థలాన్ని ఆయన చూస్తున్నాడు, ప్రతి వీధిని చూస్తున్నాడు. నిన్ను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. చిన్న చిన్న వాటికే భయపడుతున్నాం కానీ అసలైన ఆయన చూస్తున్నాడని కొంతమంది అది చూస్తుందా అంటారు. అంటే ఆమెకు నువ్వు భయపడుతున్నావు, ఆయనకి నువ్వు భయపడుతున్నావు కానీ అసలు నిజంగా దేవుడిని చూస్తున్నాడన్న భయం మాత్రం నీలో లేదు. వాళ్ళు చూడకపోతే ఏదైనా చేసేస్తావు, కానీ అసలైన ఆయన చూస్తున్నాడు, అది మర్చిపోయావు నువ్వు. ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేది. అయ్యగారులను చూసి భక్తి వద్దు. అయ్యగారులను చూసి భక్తి చేసావా నువ్వు నరకానికే వెళ్ళిపోతావు. ఒకసారి అయ్యగారు సడన్గా గృహదర్శనానికి వెళ్ళాడంట. ఈలోపు కొడుకు అన్నాడట, అమ్మ అయ్యగారు వచ్చేస్తున్నాడే, టీవీ కట్టేయంట. ఆమె కంగారులో ప్లస్ నొక్కేసింది, సౌండ్ తగ్గిచ్చేసి కట్టేద్దాం అనుకుంది. కంగారు వచ్చేసింది అయ్యగారు వస్తారని. ప్లస్ నొక్కుతానే ఉంటే సౌండ్ పెరిగిపోయి సినిమా పాటలు వినపడుతున్నాయి అంట. ఏంటమ్మా నువ్వు ఎంత భక్తురాలు అనుకున్నా నేను, నువ్వు చేసిన పని ఇదే అమ్మా, నువ్వు ఇంటికాడ చేసే పని అన్నాడంట. అయ్యగారి ముందు నటించినా ఎప్పటికప్పుడు బయటపడిపోతావు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తాడన్న భయం నీకు కలగాలి. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు దేవుణ్ణి ప్రేమించలేదేమో. చాలామంది అనుకునేది ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే అనుకొని పొరపడుతున్నావేమో. కానుకిస్తే ప్రేమించినట్లు అనుకున్నావు, అది పొరపాటే. ఇంకా మందిరం కోసం ఇంకేదైనా చేస్తే అది ప్రేమించినట్లు అనుకుంటే పొరపాటే. దేవుని ప్రేమించడం అంటే కీర్తనలో మనం మొదట చదువుకున్నాం కదా, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని. అది నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే చెడుని ఏం చేయాలి? అసహించుకోవాలంట. ఎంతమంది అసహించుకుంటున్నారు? ఈరోజు క్రైస్తవులే అసహించుకోవట్ల. క్రైస్తవులే ఏం చేస్తూ ఉన్నారు? చెడుని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా పేరు క్రైస్తవులు, పేరు దేవుని పిల్లలు, విశ్వాసులు. పేరుకే మన పేర్లు ఉంటున్నాయి, కానీ నిజమైన దేవుని ప్రేమించే పిల్లలుగా మనము ఉండలేదు. ఉంటే చెడుని ఎప్పుడో ఏం చేసేవాళ్ళం? అసహించేసుకున్నాం. ఇక్కడ అర్థమైన ముచ్చట, అర్థమైన చూస్తున్నారా? అమ్మ నేను ఈ స్థలంలో ఉండను, ఎందుకంటే నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఇక్కడ మీతో పాటు అర్థమైన వాటిని చూశానంటే నా దేవుణ్ణి ప్రేమించే స్థితిలోంచి నేను జారిపోయినట్లే. అందుకని నేను మీతో కలవనని చెప్పేయాలి. చాలామంది దేన్ని ఆశిస్తూ ఉన్నారు నాకు తెలియదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తేనే నీకు పరలోకం. దేవుని ప్రేమించకపోతే నీ మీద నేరం మోపుతానని దేవుడు అంటున్నాడు, నేను కాదు. ఎవరిని ప్రేమించకపోతే? దేవుణ్ణి ప్రేమించకపోతే అది నేరంగా పరిగణించబడుద్దని దేవుడే చెబుతా ఉన్నాడు.
ప్రకటన గ్రంథంలో. మరి నీ రహస్య పాపాలు ఎలా బయటపడతాయంట? దేవుని ముఖకాంతి. అంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దైవజనుల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. అప్పుడు నువ్వేం చేసుకోవాలి? దేవుడు నా కోసమే మాట్లాడాడని నీ జీవితాన్ని, అసలు ఎవరైనా ఉన్నారు అట్లాంటి వాళ్ళు? నా కోసమే దేవుడు ఈరోజు మాట్లాడానన్న వాళ్ళు ఉన్నారా? లేరు. అబ్బా అది వస్తే బాగుండేది, వాళ్ళ దానికోసమే వాక్యం అంతా, ఆయన వస్తే బాగుండేది. ఒకసారి నేను వాక్యం చెబుతా, ఒక ఆమంది, అబ్బా మా మరిది రాలేదు, అసలు ఆడి కోసమే ఈరోజు వాక్యం అంతా, ఆడి కోసమే వస్తే అంటే అసలు నీ కోసం అనుకోవట్లా, ఎవరి కోసం? రాని వాళ్ళ కోసమా దేవుడు మాట్లాడింది? ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే దేవుడు మాట్లాడింది. నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్పండి, చాలామంది మొదటి ప్రేమను విడిచిపెట్టేసాం. మొదట ఎంత ప్రార్థన చేసేవాళ్ళమో ఆ ప్రార్థన అంతా సన్నగిలిపోయింది. ఎంత భక్తి చేసేవాళ్ళమో ఆ భక్తి అంతా సన్నగిలిపోయింది. దేవుడు అంటే ఎంత ఆసక్తి కలిగి ఉండేవాళ్ళమో ఆ ఆసక్తి అంతా కూడా తగ్గిపోతూ ఉంది. రోజు రోజుకు ప్రేమ ఏమవ్వాలి? పెరగాలి. బైబిల్లో దేవుడు చెబుతాడు కదా, ప్రేమలో చల్లారిపోతున్నాయి అన్నట్లుగానే దేవుని ప్రేమ, దేవుణ్ణి ప్రేమించే విషయం కూడా మన విషయంలో చల్లారిపోతూ ఉంది. నువ్వు దేవుని ప్రేమించడం మానేసావంటే నీ మీద నేరము మోపుతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీకు ఆశీర్వాదం ఇచ్చేది ఆయనే, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే, ఆయుష్నిచ్చేది ఆయనే, అల్పాయుష్మంతులుగా ఉన్న మనల్ని దీర్ఘాయుష్మంతుల్ని చేసేది ఆయనే. నీకు సర్వం అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా దీవెనలు ఇచ్చేది కూడా ఆయనే. అన్ని విషయాల్లో దీవించండి అని మనం అడిగినప్పుడు దీవించేది ఆయనే. మరి అన్ని ఇస్తున్న ఆయన మనం ఏం చేయట్లేదంటే ప్రేమించలేదు. ఈ లోకంలో ఎవరైనా చిన్న మాయ మాటలు చెబితే వాళ్ళని నమ్ముతాం. ఎంత ప్రేమిస్తున్నారో, అసలు నా తల్లి ఏం సరిపోద్ది అంటారా? ఒకసారి మా ఇంటి ఎదురు వాళ్ళ పిల్లోని కొడతాడు, అన్నాడు, నువ్వే నా తల్లివి, లోకంలో బోల్డ్ మంది తల్లులు ఉన్నారు, నీకంటే ఎక్కువగా ఏం చేస్తారు నన్ను? నీకంటే ఎక్కువ ప్రేమ వారు నా మీద. సొంత తల్లిదండ్రులు చూపించిన ప్రేమ బయట వాళ్ళు చూపిస్తారా? ఏదో మాటలు అంటారు, నీకెందుకు? మీ అమ్మాయి మీ నాన్న అయినా సరే ఎదిరించి వచ్చే నేను చూసుకుంటాక నీకు ఎందుకంటారు. అంటే మాటలే కానీ వారు చూపించిన ప్రేమ బయట వారు చూపించలేరు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? పాపిగా ఉన్న నీవు, పాపిగా ఉన్న నేను, ఘోర పాపుల్లో లెక్కేస్తే ఫస్ట్ ప్రథమ పాపులుగా ఉన్న మన కోసం పాపం చేసిన వాడు మరణించాలి. అంటే మనం మరణించవలసి ఉండగా మన నిమిత్తం పాపాన్ని, శాపాన్ని ఆయన మీద వేసుకొని నీ కోసం నా కోసం సిలువ యాగంలో బలియాగమయ్యి చివరి రక్త పొట్టు వరకు కార్చి రక్తాన్ని చిందించి మన కోసం యేసయ్య ఏం చేశాడు? చనిపోయాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? ఎంత ప్రేమించాడు? మరణమగునంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. మరి ఆయన అంత ప్రేమ చూపిస్తే నువ్వేం చేస్తున్నావంటే ఆయన్ని ప్రేమించడం వదిలేసేస్తున్నావు నిదానంగా. ఆయన అంత ప్రేమ నీ మీద చూపించాడు. ఎంత ప్రేమ తెలుసా? అగాపే ప్రేమ. దానికి అంతు లేదు, దానికి కొలత ఏం లేదు. ఇంత అని చెప్పడానికి ఏమి, దేవుని ప్రేమ గురించి అంట రాయటానికి పుస్తకాలు తీస్తే సముద్రం అంతా కూడా ఇంకు చేస్తే, చెట్లన్నీ కూడా పెన్నల్లాగా మారిస్తే, కలంలాగా మారిస్తే, భూమి ఆకాశాన్ని పేపర్లాగా చేస్తే ఇంకా మిగిలే ఉంటుందంట ఆయన ప్రేమ. అంటే కలం అయిపోద్దంట, ఇంక అయిపోవచ్చు, పేపర్ అయిపోవచ్చు, పేపర్ కూడా అయిపోవచ్చు, ఇంక అయిపోవచ్చు, పెన్నులు అయిపోవచ్చు, ఇవన్నీ అయిపోవచ్చు, కానీ ఆయన ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంత ప్రేమ నీ ఎడల నా ఎడల దేవుడు చూపించాడు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నారు. నీకోసం నీ భర్తే నీ కోసం త్యాగము చేయడు, నీ భార్య నీ కోసం త్యాగం చేయడు. ఒక మాట పడతారా?
బైబిల్లో దావీదు దగ్గరికి అబీగయీలు వెళ్ళి ఏమంటుందో తెలుసా? నా భర్త పాపాన్ని నా పాపముగా క్షమించమని వేడుకుంది. అసలు అట్లాంటి భార్యలు ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడైనా ఎతికినా దొరకరు. ఆడు తప్పు చేస్తే నన్ను అంటావేంటి, ఆడు తప్పు చేస్తే ఆడినే అనే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఆమె అయితే ఆ మాట అనలేదు. కానీ నా భర్త చేసిన పాపం నా పాపంగా మన్నించి నన్ను క్షమించండి అయ్యా అని వేడుకుంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎవ్వరు చూపినటువంటి ప్రేమ దేవుడు మన మీద చూపించాడు. మరి మనం ఆయన మీద ప్రేమ చూపించకపోతే మనం నేరస్తులం అవుతామంట. నేరస్తులు ఎక్కడికి వెళ్తారు? ఈ లోకంలో నేరస్తులు ఎక్కడ ఉంటారు? జైల్లో ఉంటారు. మనందరికీ తెలిసిందే, నేరస్తులందరూ కూడా జైల్లో ఉంటారు. అలాగనే దేవుని దృష్టిలో అక్కడ నేరస్తులుగా ఉన్న వారందరూ కూడా ఎక్కడ ఉంటారు? నరకం, పాతాళం, అలాగనే అగ్ని ఆరదు, పురుగు సావదు ఆ ప్రదేశంలో ఉంటారు. మరి అలాంటి స్థలానికి వెళ్ళకుండా ఉండాలని ఈ మందిరం, సేవకులు, ఈ యొక్క ప్రార్థనలు. మరి ఇన్ని జరుగుతున్నా కానీ నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టేసేవేమో ఒక్కసారి పరిశీలన చేసి, ఒక్కసారి అయ్యా నేను మొదటి అంత ప్రేమించానయ్యా, రాను ఈ ప్రేమ అంతా తీసేసుకున్నాయా, నన్ను క్షమించండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? చెడుతనాన్ని, ఇది ఒకవేళ నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటున్నావా, చెడుని ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు చెడుని ఇంకా ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని ప్రేమించినట్టు కాదు. చెడుని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నట్లు అంటే నీలో మారు మనసు వచ్చినట్లు కాదు. చెడుని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావంటే పాప క్షమాపణ నీలో వచ్చినట్లు కాదు. చెడు నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావంటే పశ్చాత్తాపం నీలో లేదని అర్థం. చెడుని తీసేసుకుంటే పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. మరి నువ్వు చెడును అసహించుకోవాలంట. అలాగే నీ రహస్య పాపాలు, చెడును అసహించుకున్న కొంతమందిలో ఏముంటాయో తెలుసా? రహస్య పాపాలు ఉంటాయి. అవి బయటపడాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన ముఖకాంతిలోంచి నీ రహస్య పాపాలను దేవుడు కనపరుస్తాడు. రహస్యంగా చేసే పాపాలు ఎవ్వరికి తెలియదు. నువ్వు ఇంట్లో ఉండి చేసే పనులు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అందరు పనులకి వెళ్ళిపోతారు. నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావు ఎవరికి తెలుసు? సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, ఎటు తిరిగి వస్తున్నావో, ఏం చేస్తున్నావో ఎవరికి తెలియదు, దేవుడికి ఒక్కడికే తెలుసు. కానీ నీ రహస్య పాపాలు బయట పెట్టేది ఆయనే. కనుక నీ రహస్య పాపాలు నువ్వేం చేయాలంటే ఒప్పుకోవాలి. ఇప్పటివరకు ఒప్పుకోలేదేమో, నాతో అవసరం లేదు, లేకపోతే ఇంకొకరితో అవసరం లేదు. నువ్వు చేసిన రహస్య పాపాలను ఎవరితో ఒప్పుకోవాలి? దేవునితో ఒప్పుకోవాలి. అయ్యా నేను ఎవ్వరు చూడకుండా ఇలాంటి పనులు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా. నా పాపాలన్నీ కూడా నేను నీ బిడ్డనే, పైకి భక్తురాలిలా కనపడుతున్నా, భక్తుల్లా కనపడుతున్నాను, కానీ నాలో ఎన్నో రహస్య పాపాలు ఉన్నాయ్యా, ఈ పాపాలన్నీ కూడా క్షమించని అడుగు. నువ్వు అడిగితే దేవుడు నీ రహస్య పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఏమంటాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, అతడు చేసిన పాపాల్లో ఒక్కటి కూడా నాకు జ్ఞాపకంలోనికి. అది దేవుడు నీ పాపాలు జ్ఞాపకంలోకి ఆయన జ్ఞాపకంలోకి రాకుండా ఉండాలి అని అంటే నీ పాపాలన్నీ ప్రభు సన్నిధానంలో ఒప్పేసుకోవాలి. అది రహస్య పాపం కావచ్చు, బహిరంగ పాపం కావచ్చు, ఇంకెలాంటి పాపమైనా కావచ్చు. ఒప్పుకుంటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, పాపాన్ని క్షమించే దేవుడు, పాపిని క్షమించే దేవుడు, పాపం నుంచి విడిపించే దేవుడు, క్షమాగుణం కలిగిన దేవుడు. కనుక నీ పాపాలన్నీ తీసేస్తాడు. కనుక ఈరోజే మనం ఒప్పుకుందాం, విడిచిపెడదాం. అలాగనే మొదటి ప్రేమను సంపాదించుకోవటానికి మనం ప్రయత్నము చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా.